అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరస్పర సుంకాల పెంపుతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు చైనా ఏమాత్రం తగ్గడలేదు. చైనా ఉత్పత్తులపై టారిఫ్లను అమెరికా 145% పెంచగా డ్రాగన్ దేశం సైతం అదే స్థాయిలో స్పందించింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 125%కి చైనా పెంచేసింది. అమెరికా చైనా ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరింది. పోటాపోటీగా సుంకాలు పెంచుకుంటూ ఇరు దేశాలు వెళ్తున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ. విజయచంద్రిక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించినటువంటి సుంకాలపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ట్రంప్ చర్యలను ఏకపక్ష బెదిరింపులుగా అభివర్ణించారు. అంతేకాకుండా ఐరోపా యూనియన్ కలిసి వచ్చి అమెరికా చర్యలను ప్రతిఘటించాల్సిందిగా కూడా ఆయన పిలుపునిచ్చారు. అమెరికా చైనా పైన 145% సుంకాలు విధిస్తే చైనా అమెరికా దిగుమతులపైన 125% మేరకు తాజాగా ప్రతీకార సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, సహజవాయు వంటి ఉత్పత్తులపైన అధిక సుంకాలను విధించింది. అలాగే ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, పెద్ద వాహనాలు, పికప్ ట్రక్కులపై కూడా అధిక శాతం సుంకాలు విధించింది. చైనా అమెరికా టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ పై కూడా యాంటీ ట్రస్ట్ ఉల్లంఘన పైన విచారణకు ఆదేశించింది. ఈ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ WTOకి ఫిర్యాదు చేస్తూ అమెరికా తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు WTO నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని కూడా తమ ఆరోపణలో పేర్కొంది. ఈ పరిణామాలపైన ట్రంప్ సర్కార్ ఇంకా స్పందించలేదు. కానీ ఈ వాణిజ్య యుద్ధం అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఈ రెండు దేశాల టారిఫ్ యుద్ధం వల్ల వాణిజ్య పరంగా గానీ ఆర్థిక పరంగా గానీ ఆ రెండు దేశాలకి ఎవరికి ప్లస్, ఎవరికి నష్టం, లేదా మిగిలిన దేశాలపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? విజయచంద్రిక, చైనా అమెరికా విధిస్తున్నటువంటి భారీ సుంకాలకు ఎందుకు వెనక్కి తగ్గటం లేదు అని కనుక మనకు చూస్తే చైనా ఎందుకు ఇంకా రెచ్చిపోతుంది? అమెరికా 145% వేస్తే చైనా 125% వేస్తుంది అంటే అమెరికాకి చైనా ఒక గట్టి సందేశాన్ని ఇవ్వాలనుకుంటుంది. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, రాజకీయ కారణాలు కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అమెరికాకి కనీ విని ఎరగని రీతిలో ధీటుగా ఒక సందేశాన్ని ఇవ్వాలని చైనా ప్రధాన ఉద్దేశం. నువ్వు ఎంత ఒత్తిడి చేసినా కూడా వెనక్కి తగ్గేదే లేదు. ఒత్తిడి తీసుకురావడం ద్వారా మమ్మల్ని నువ్వు దారికి తెచ్చుకోలేవు, మమ్మల్ని తగ్గించలేవు అనే సంకేతాన్ని ట్రంప్ కి పంపాలని చైనా భావిస్తుంది. ఇక ప్రపంచీకరణ నేపథ్యంలో అమెరికా డామినెన్స్ ని కూడా చైనా సవాల్ చేయాలనుకుంటుంది. ముఖ్యంగా బ్రిక్స్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్లాట్ఫామ్ ని తమ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపించాలనుకుంటుంది. అయితే ఇందాక మీరు అడిగినట్లుగా అమెరికా పైన ఈ సుంకాల వల్ల అమెరికాకే ఎక్కువ నష్టంగా జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి టెక్నాలజీ రంగం, ఆటోమొబైల్ రంగం, ఖనిజాలు, స్టీల్ రంగం, వీటన్నిటిపైన ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక చైనా అమెరికా విధించినటువంటి సుంకాల వల్ల చైనాలో ఎనర్జీ రంగం, వ్యవసాయ రంగం, అదేవిధంగా వాహన యంత్రాంగ రంగం, వీటి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వాణిజ్య యుద్ధం ఇంకా తీవ్రమయ్యేలాగా ఉంది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ, అదే ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ సరఫరా చైన్, ఇవన్నీ కూడా పెద్దగా దెబ్బతింటాయన్నది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.